బ్యాస్‌బాల్ ఇండియాలో వర్కౌట్ అవుతుందా? జనవరి 25 నుండి మార్చి 11 వరకు జరిగే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్‌తో దీనికి ఆన్సర్ దొరుకుతుంది. జనవరి 25న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టీమ్స్ ఉప్పల్ వేదికగా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో తలపడనున్నాయి. ఈ సిరీస్‌లోని 5 టెస్ట్ మ్యాచ్లు మార్నింగ్ 9:30కి స్టార్ట్ అవుతాయి. ఈ సిరీస్‌ను మీరు లైవ్‌లో టీవీలో, స్పోర్ట్స్ 18 ఛానల్లో, మొబైల్లో జియో సినిమా యాప్లో ఫ్రీగా చూడొచ్చు. టీమిండియా గత 12 సంవత్సరాలలో హోమ్‌లో ఒక్క సిరీస్ మాత్రమే ఓడింది. అది కూడా 2012లో ఇంగ్లాండ్తోనే. 10 నెలల తర్వాత టీమిండియా హోమ్ కండిషన్స్లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఇండియా ఇంగ్లాండ్ మధ్య టెస్టుల్లో హెడ్ టు హెడ్ చూసుకుంటే మొత్తం 131 మ్యాచుల్లో తలపడితే ఇంగ్లాండ్ 50 మ్యాచ్ల్లో గెలిస్తే ఇండియా కేవలం 31 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. 50 టెస్ట్ మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. మ్యాచ్ జరిగే ఉప్పల్ స్టేడియం పిచ్ రిపోర్ట్ చూసుకుంటే డెఫినెట్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. సో హై స్కోరింగ్ మ్యాచ్ అయితే చూడొచ్చు. వైట్ బాల్ క్రికెట్లో ఇండియన్ కండిషన్స్ అంటేనే స్పిన్ ఫ్రెండ్లీ ఉంటాయి. మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పిచ్ స్లో అయి బ్యాటింగ్కి కష్టమవుతుంది కాబట్టి టాస్ గెలిచిన టీం డెఫినెట్లీ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటుంది. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 405, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 377, యావరేజ్ థర్డ్ ఇన్నింగ్స్ స్కోర్ 205, యావరేజ్ ఫోర్త్ ఇన్నింగ్స్ స్కోర్ 131గా ఉంది. ఉప్పల్ స్టేడియం టెస్ట్ స్టాట్స్ చూసుకుంటే మొత్తం 5 మ్యాచ్లు జరిగితే ఫస్ట్ బ్యాటింగ్, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం చెరో 2 మ్యాచ్లు గెలిచి ఈక్వల్గా ఉంటే ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇప్పుడు రెండు జట్ల టీం కాంబినేషన్ చూద్దాం. ముందుగా ఇంగ్లాండ్ విషయానికి వస్తే ఇండియా కండిషన్స్లో ఇండియన్ స్పిన్నర్స్ని ఫేస్ చేయడం ఇంగ్లాండ్కి పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. బట్ గత 12 సంవత్సరాల్లో టెస్టులో ఇండియాలో టెస్ట్ సిరీస్ గెలిచిన ఏకైక టీం ఇంగ్లాండ్ మాత్రమే. 2001 టెస్ట్ సిరీస్లో మొదటి టెస్ట్ని 227 పరుగుల తేడాతో గెలిచిన తర్వాత 3 మ్యాచ్ల్లోనూ ఓడి 3-1తో సిరీస్ కోల్పోయింది. బట్ అప్పటి ఇంగ్లాండ్ టీంకి ఇప్పటి ఇంగ్లాండ్ టీంకి స్క్వాడ్లో పెద్ద చేంజెస్ లేకపోయినా బ్యాస్బాల్ స్కిల్స్తో వాళ్ళ ఆట తీరు మొత్తం మారిపోయింది. ఈ బ్యాస్బాల్ కాన్సెప్ట్తో పాకిస్తాన్, న్యూజిలాండ్లో సిరీస్ విక్టరీస్ కొట్టింది. బట్ టిపికల్ ఇండియన్ స్పిన్ కండిషన్స్లో ఇంగ్లాండ్ బ్యాస్బాల్ స్కిల్స్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారా అన్నది చూడాలి. అండ్ ఈ ఓవరాల్ టెస్ట్ సిరీస్కి పర్సనల్ రీజన్స్తో హ్యారీ బ్రూక్ దూరం అయ్యాడు. హ్యారీ బ్రూక్ దూరం అవ్వడంతో మిడిల్ ఆర్డర్లో బెన్ ఫోక్స్ ఆడడం ఖాయం. బ్యాటింగ్ ఓపెనింగ్లో జాక్ రాలీ, బెన్ డకెట్ రానున్నారు. ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్కి ఆల్రెడీ ప్లేయింగ్ 11ని అనౌన్స్ చేసింది. ఓవరాల్గా 3 ఫ్రంట్ లైన్ స్పిన్నర్స్తో ఇంగ్లాండ్ బరిలోకి దిగుతుంది. సీనియర్ పేసర్ జిమ్మీ ఆండర్సన్ ప్లేస్లో టామ్ హార్ట్లీ ఆడనున్నాడు. సో ఈ టెస్ట్కి ఇంగ్లాండ్ ఒకే ఒక్క పేస్ బౌలర్ మార్క్ వుడ్తో ఆడనుంది. ఫస్ట్ టెస్ట్కి ఇంగ్లాండ్ కన్ఫర్మ్డ్ ప్లేయింగ్ 11 చూస్తే జాక్ రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బేర్స్టో, బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, రెహాన్ అహ్మద్, జాక్ లీచ్, మార్క్ వుడ్. ఇప్పుడు ఇండియా విషయానికి వస్తే మొదటి 2 టెస్టులకి విరాట్ కోహ్లీ పర్సనల్ రీజన్స్తో దూరమైన విషయం మనందరికీ తెలిసిందే. కోహ్లీ లేకపోవడంతో నెంబర్ 4లో మోస్ట్లీ శ్రేయస్ అయ్యర్ ఆడుతాడు. బ్యాటింగ్లో ఓపెనింగ్లో జైస్వాల్, రోహిత్ వస్తారు. వన్ డౌన్లో శుభ్మన్ గిల్, మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఈ సిరీస్లో ప్రైమరీ బ్యాట్స్మెన్గా మాత్రమే ఆడుతున్నాడు కాబట్టి ప్లేయింగ్ 11లో స్పెషలిస్ట్ కీపర్ కేఎస్ భరత్ ఆడే అవకాశం ఉంది. ఇండియా ఈ సిరీస్ మొత్తం 3 స్పిన్నర్స్తో ఆడడం ఖాయం. మోస్ట్లీ ప్లేయింగ్ 11లో బౌలింగ్తో పాటు బ్యాటింగ్ కూడా చేయగల స్పిన్ ఆల్రౌండర్స్ జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్ ఆడుతారు. పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ని సిరాజ్, బుమ్రా లీడ్ చేయనున్నారు. హోమ్ కండిషన్స్లో ప్రైమ్ స్పిన్నర్స్ జడేజా, అశ్విన్, అక్షర్ని ఫేస్ చేయడం ఎటువంటి టీంకైనా బిగ్ ఛాలెంజ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ టెస్ట్కి ఇండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.